అత్తడు పరామర్శిస్తాడు బెంగళూరు పోతాడు, అత్తడు పరామర్శిస్తాడు బెంగళూరు పోతాడు రిపీటు అని జగనన్న మీద మస్తుగా జోకులు వెళ్తున్నాయని నిన్న ముచ్చట చెప్పుకున్నాం కదా. మరి గా ముచ్చట చూసిండో లేకపోతే ఏందో గాని నిన్న పరామర్శ చేసినాక కూడా గియ్యాల ఇంకా ఏ పిల్లే ఉన్నాడు జగనన్న. ఇంకనైతే బెంగళూరు కోలే, కానీ ఓ కాడికి పోయిండుల్లా. మరి ఏడికి పోయిండంటే నిన్న జైలుకు పోయి వల్లభనేని వంశిని కలిసిన జగనన్న ఇవాళ గుంటూరు మిర్చి మార్కెట్కు పోయిండు రైతులను పరామర్శించనీకి. ఇక కూటమి సర్కార్ల రైతులు అరిగోసపడుతున్నారు. బాబుసారు పాలనలా రైతులు పంట అమ్ముకునే పరిస్థితి కూడా లేదని గరమైండు జగనన్న. నేరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈ రోజు కేవలం 10-11,000 రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట ఈ రోజు 10-15 క్వింటాలకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పంకపాటి సర్కారు ఉన్నప్పుడు మిర్చి పంటకు 27,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 11,000 కూడా అత్తలేవని జగనన్న మాట్లాడిన మాటల మీద అవునా నిజమా అని గిట్ల కౌంటర్ ఇచ్చిండు మంత్రి అచ్చెన్నాయుడు సారు. గుంటూరు మిర్చి యార్డులో 12,000 రూపాయలు ధర పలుకుతున్నటువంటి రోజున నువ్వు ముఖ్యమంత్రిగా 7,000కే కొనండని నువ్వు జీవో ఇచ్చావంటే దీనికి ఆన్సర్ చేయమని చెప్పి కోరుతున్నాను. 2022, 23, 20,500, 2023, 24, 20,000, 27,500 పలికిందని చెప్తున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి 2019, 20 నువ్వే ఉన్నావు కదా, 21, 22 నువ్వే ఉన్నావు కదా, 21, 22, 23 వరకు నువ్వే ఉన్నావు కదా. ఆ 3 సంవత్సరాలు ఎందుకు పెంచలేదు 13,000 నుంచి 22,000? కపట్ల 12,000 రేటు ఉన్నప్పుడు 7,000కే కొనుండ్రని జీవో ఇచ్చిండట జగనన్న. ఇక పంకపాటి సర్కార్లా 27,000 ఉండేది మిర్చికి రేటు అనేది కూడా అబద్ధమేనట. జగనన్న దిగిపోయే ముంగటేడాదిలా 20,000 అయిందట మిర్చి పంట. మరి ముంగట 3 ఏళ్ళు ఎందుకు పెంచాలే అని జగనన్నను గట్టిగానే అడిగిండు మంత్రి అచ్చెన్నాయుడు సారు. ఇక మరి గివిటికి ఏం సమాధానం చెప్తాడో జగనన్న గాని. రోజుకో ముచ్చట మీద కూటమి సర్కారుకు మోసమర్రకుంట చేద్దామని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నది పంకపాటి. కానీ జగనన్న ఒక్కడి తప్పితే తతిమోళ్ళు ఎవ్వరు మాట్లాడతలేరు. ఆయనతా పక్క సూపులు చూస్తున్నారా ఏంది అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన ఏపీ పబ్లిక్.